తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ పండగ సీజన్లో సినిమాకు కూడా ఒక పెద్ద వ్యాపారం. అసలు సినిమా అనేదే వ్యాపారం, ఎంటర్టైన్మెంట్ వ్యాపారం. అంటే ఎంటర్టైన్మెంటే వ్యాపారంగా పెట్టుకున్నటువంటి ఒక సినిమా కళ అని ఇంకో రకంగా చెప్తారు. కానీ కళాత్మకమైన దృష్టితో చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కళ కోసం అని ఇట్లా రకరకాల మాటలు మాట్లాడతారు. కానీ సినిమా అనేది బేసిక్గా వ్యాపారం. దాని మీద అందరూ బతుకుతున్నారు, మనం కూడా. అంటే నేను సినిమా గురించి చెప్తూ, సినిమాని టీచ్ చేస్తూ, సినిమా నటులకి, దర్శకులకి, స్క్రీన్ ప్లే రచయితలకి చేస్తున్నా కాబట్టి ఇది కూడా ఒక వ్యాపారం. ఈ వ్యాపారంలో నేను కూడా ఒక భాగస్వామిని. అయినప్పటికీ కూడా సినిమా రేట్ల విషయంలో, సినిమా టికెట్లు రేట్లు, పర్టికులర్గా పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు వచ్చేటటువంటి హడావిడి, వాటికి ప్రభుత్వాలు అవలంబించేటువంటి విధానాలు కూడా రకరకాల విధానాలుగా ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా ఈ ఎపిసోడ్ చేసే టైంకి మన తెలంగాణ హైకోర్టు వారు ఏం చెప్పారంటే, రాజాసాబ్ సినిమాకి ఏదైతే టికెట్లు పెంచుకోమని మీరు మెమో ఇచ్చారో దాన్ని తాత్కాలికంగా మళ్ళీ ఉత్తర్వులు ఇచ్చేదాకా ఆపేయమని చెప్పారు. మరి 12వ తారీఖు మన శంకరవరప్రసాద్ సినిమా రిలీజ్ అవుతుంది. దానికి 2 గంటలకు రిలీజ్ అయింది. మళ్ళీ దానికి కూడా వర్తిస్తుందా? మళ్ళీ దాని మీద కేసులు వేస్తారా? సో కేసులు వేయాలనేటువంటి దృక్పథం ఎవరిలో వస్తుంది? ఎందుకు వస్తుంది? సాధారణ ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు? సినిమా రిలీజ్ అయినప్పుడు మొట్టమొదటి రోజు చూసేది చాలా ఎక్కువగా 90% అభిమానులే ఉన్నారు. ఈ 90% అభిమానులు వాళ్ళని ఒక రకంగా ఎమోషనల్ ఎక్స్‌ప్లాయిటేషన్ కింద నాకు అనిపిస్తూ ఉంటుంది. సినిమా రేట్లు అనేవి ఈ మధ్యకాలంలో కొన్ని చిన్న సినిమాలకి తగ్గించారు. దానివల్ల ఎక్కువ మంది చూడటానికి అవకాశం ఉంది. ఆ సినిమాలు ఎగ్జాంపుల్గా ఉండి కూడా, కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉన్నాయని చెప్పి రిలీజ్ అయిన సినిమాలు ఎగ్జాంపుల్గా వచ్చినప్పుడు కూడా పెద్ద సినిమాల నిర్మాతలు భయపడుతున్నారంటే దాని మీద వాళ్ళు పెట్టుబడులే వాళ్ళని అట్లా చేస్తున్నారని నాకు అనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఆలోచించి ఎవరికి వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం. మేము రేట్లు పెట్టామండి, మిమ్మల్ని ఎవరు చూడమన్నామంటే ఆలోచించాల్సిన విషయం. ఎవరిష్టం వాళ్ళది. డబ్బులున్నవాడు చూస్తాడు, లేనివాడు మానేస్తాడు. లేనివాడు టిక్కెట్లు తగ్గేదాకా ఆగి చూస్తాడు. ఏదైనప్పటికీ సినిమాకి ఒక రకమైన మిక్స్డ్ టాక్. ఇంకా కొంచెం నేను తగ్గించి మాట్లాడుతున్నాను. నెగిటివ్ టాకే వచ్చింది రాజాసాబ్కి. నేను చాలా అద్భుతంగా, నేను సినిమా చూడలేదు కాబట్టి దాని నుంచి కామెంట్ చేయలేను. నేను కూడా అంటే టాక్ చూసి కాదు, నేను టాక్ ఉన్నా లేకపోయినా సినిమా చూద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఈ టీజర్స్ కానీ తర్వాత ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు వాటి మీద నేను ఎపిసోడ్ చేస్తే చాలా బాగుంటుందని నాకు అనిపించింది. ఏదో డిఫరెంట్గా ట్రై చేస్తున్న డైరెక్టర్ అనిపించింది. చూసిన తర్వాత దాని యొక్క ఫలితాన్ని నేను ఇస్తాను. ఏదేమైనప్పటికీ కూడా కంటెంట్ని అనాలిసిస్ చేయడానికి, స్క్రీన్ ప్లేని అనాలిసిస్ చేయడానికి, దానిలో ఉన్నటువంటి సక్సెస్ ఫార్ములాని, లేదా సక్సెస్ అయితే సక్సెస్ ఎందుకు అయింది లేదా ఎందుకు కాలేదనే విషయాన్ని చెప్పడానికి మాత్రమే ప్రయత్నిస్తాను. ఈ సందర్భంగా ఒక్క విషయాన్ని చెప్పదలుచుకున్నాను. సినిమా నిర్మాణం అనేది చాలా కోట్ల రూపాయలతో కూడుకున్నటువంటి అంశం. దాని మీద వెంటనే నెగిటివ్గా ప్రచారం చేయటం అనేది అంత మంచి పద్ధతి కాదు. నెగిటివ్ ఉంటే నెగిటివ్, ఇష్టం ఉన్నట్టు చూస్తాడు, ఇష్టం ఉన్నట్టు చూడడు. ఇది ప్రేక్షకులకి వదిలిపెట్టాలి అనేది నా సిన్సియర్ అభిప్రాయం. పదండి ఎపిసోడ్లోకి వెళ్దాం. రాజాసాబ్ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత దానిలో చూపించినటువంటి ప్రభాస్ యొక్క గెటప్ ఏదైతే ఉందో, ఆ ఓల్డ్ గెటప్ ఎక్కువగా రాలేదనేటువంటి విమర్శ రావడం, రకరకాల ఫోన్లు దర్శకుడు చేయటం వల్ల దర్శకుడు ఒక సక్సెస్ మీట్లో ఒక చిన్న అనౌన్స్మెంట్ చేశాడు. దానిలో ఏంటంటే ఒక అద్భుతమైన ఫైట్ ఉంది రూఫ్లో. ఆ ఫైట్ ఒక 8-9 నిమిషాలు యాడ్ చేస్తున్నాము. ప్రభాస్ యొక్క ఆ గెటప్ ఏదో ఓల్డ్ గెటప్ ఏందో దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఇది అద్భుతంగా ఉంటుంది. ఒక జానర్లో పర్టికులర్గా ట్రై చేసాం మేము. ఒక స్పెషల్ ఎపిసోడ్గా ఉంటుంది. ఇది స్పెషల్ ట్రీట్మెంట్తో చేసిన సినిమా. ఇది ఈజీగా పట్టదు. ఒక వారం 2 వారాల తర్వాత జనాలకు బాగా ఎక్కుతుంది. ఒక 1 వీక్ తర్వాత, ఒక 10 డేస్ తర్వాత బాగా ఎక్కుతుంది అని చెప్పి డైరెక్టర్ సక్సెస్ మీట్లో మాట్లాడటం నేను కూడా విన్నాను. ఎందుకు ఇట్లా అవుతుందని అంటే, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే సినిమా నిర్మాణ స్టేజ్లో తీసుకునే విషయాలుగా మనం అనుకుంటాం. కానీ ఒక పెద్ద స్కేల్ సినిమా తీస్తున్నప్పుడు ఎక్సెస్ ఆఫ్ థాట్స్, అంటే ఇది చేస్తే బాగుంటుందో అది చేస్తే బాగుంటుందో అని చెప్పి ఎక్సెస్గా ఫిలిం తీసేస్తారు. దాన్ని మళ్ళీ ఒక టైంకి కుదించాలనుకునేసరికి ప్రతిదీ చాలా అద్భుతంగా వస్తుంది, ఏది తీస్తే బాగుండదో అనిపిస్తుంది. కొన్ని సందర్భాలు ఇట్లా మిస్ప్లేస్ అవుతూ ఉంటాయి. ఇదివరకు ఫిలిం ఉన్నప్పుడు అయితే కొంచెం బాగుండనివి, కొంచెం ల్యాగ్గా ఉన్నవి అయితే థియేటర్లు బయట మన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆపరేటర్సే కత్తిరిగా తీసేసి మళ్ళీ డ్రీమ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అలా కాదు కదా. ఇది
ఇప్పుడంతా డిజిటల్ అయిపోయింది. మార్చాలంటే పెద్ద కార్యక్రమం. ఆ అప్లోడింగ్ చేసే టైంలో ఏదో రెడీ అవ్వలేదని చెప్పి ఏదో కారణం చెప్తున్నారు, కానీ దిద్దుబాటు చర్యలు, ఈ దిద్దుబాటు చర్యలు అనేవి సినిమాకి ఎంత ఉపయోగపడతాయి అనేది కొద్దిగా ఆలోచించాల్సిన అంశమే. పాజిటివ్ టాక్ రావడం అనేది ఒక అదృష్టం. నెగిటివ్ టాక్స్ కొంతమంది స్ప్రెడ్ చేశారు, కావాలని కొంతమంది పార్టీ వాళ్ళు, కొంతమంది అభిమానులు, హీరోల అభిమానులు తొక్కేస్తున్నారు, ఇట్లా రకరకాలు అంటారు. కానీ ఈ తొక్కటాలు ఎక్కటాలు ఇవన్నీ కూడా మా ఏదో ఒక 5% బిగినింగ్లో ఒక జనాలను ఏదన్నా అట్లా అంటారేమో, కానీ ఒక రకంగా ఎఫెక్ట్ ఉంటుంది. కానీ వెళదాం వద్ద ఊగిసిరాడేవాడు తర్వాత చూద్దాం ఒకరోజు పోస్ట్ పోన్ చేస్తాడేమో. కానీ సినిమా బాగుంది అనే విషయం కనుక ఉంటే, సినిమా కాన్సెప్ట్ పరంగా కనుక దర్శకుడు అనుకున్న విధానంగా కాన్సెప్ట్ ఏ కాన్సెప్ట్ మీద మొదలెట్టాడో అదే కాన్సెప్ట్ మీద నడిపి సినిమాకి కనుక ఎండింగ్ ఇచ్చినట్టయితే ఎవ్వరూ ఆ సినిమాని ఏమీ చేయలేరు. అది చిన్న హీరో అవ్వచ్చు, కొత్త డైరెక్టర్ అవ్వచ్చు, పెద్ద ప్రొడ్యూసర్ అవ్వచ్చు, చిన్న ప్రొడ్యూసర్ అవ్వచ్చు, సూపర్ స్టార్లు ఎవరైనా సరే, ప్రపంచంలో ఉన్న సినిమాకన్నిటికీ కూడా ఇదే ఒక పాయింట్. ఏ కాన్సెప్ట్తో మొదలు పెట్టామో ఆ కాన్సెప్ట్ మీద స్క్రీన్ ప్లేని, కథని, హీరోని నడుపుకుంటూ వెళ్ళి ఆ హీరో యొక్క గోల్కి అక్కడ ప్లాట్ పాయింట్ 1 దగ్గర ఏర్పడినటువంటి అంశానికి ఒక సరైన పరిష్కారం కనుక ఇవ్వగలిగితే ఇది సినిమాని 50% ఇండస్ట్రీ నిలబెడుతుంది. మిగతా 50% స్టార్లు, ప్రచారాలు, మరోటి మౌత్ టాక్ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఇదే విషయం మొన్న 15 రోజుల కింద 25th రిలీజ్ అయిన ఒక 4-5 సినిమాల విషయాల్లో మనకు తెలుస్తూనే ఉంది. అదేంటి, ఈషా ఒక సినిమా రిలీజ్ అయింది, శంబాల ఒక సినిమా, దండోరా ఇంకోటి ఏదో సినిమా, మొత్తం 4 సినిమాలు 5 సినిమాలు రిలీజ్ అయినాయి. వీటిలో శంబాల అనేది ఎందుకు బాగుంది? శంబాల అనేది హిందీలో కూడా 75 హిందీలో కూడా రిలీజ్ చేయడానికి ఎందుకు వెళ్తున్నారు? తెలుగులో సక్సెస్ సాధించి దాని బడ్జెట్ కన్నా ఎక్కువ 3 రెట్లు ఎందుకు సంపాదించింది? ఈషా సినిమా కూడా డబ్బులు సంపాదించింది, హిట్ టాక్ తెచ్చుకుంది, కానీ 5 డేస్ తర్వాత పుంజుకున్న సినిమా అంటే శంబాలని. ఎందుకు అనిపిస్తుందంటే కాన్సెప్ట్ని చాలా ట్రీట్మెంట్ చేసిన విధానం అనేది జనాలకు నచ్చింది. ఒకటి చెప్పిన విధానంలో కాన్సెప్ట్ ఏదైతే పట్టుకున్నారో ఆ పాయింట్ ఇంట్రడ్యూస్ చేశారో దాని మీదే కథ నడుపుకుంటే వెళ్ళి చక్క ముందుకు తీసుకెళ్ళాడు. నేను అదే విషయం మీద కట్టుబడి ఉన్నాను. ఇంతకుముందు హీరోని ఇంకొంచెం యాక్టివ్గా చేసినట్టుంటే బాగుంటుంది అన్నాను. అది కొద్దిగా లోపం తప్పితే అది కనుక చేసినట్టయితే ఇది కూడా ఒక కార్తికేయ 2 లాగా సూపర్ డూపర్ హిట్ అయ్యేది, ఇంకా చాలా బాగా పేరు వచ్చేది అని నాకు అనిపిస్తూ ఉంది. అది ఏ సినిమాలో అయినా సరే ఇటువంటి అంశాలు కనుక ఉన్నట్టయితే ఆ సినిమా అనేది సూపర్ హిట్ అవుతుందనే విషయం ప్రతిసారి స్టార్ సినిమాలే కాదు కొత్త సినిమాలు కూడా మనకి చూపిస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా మన తెలుగు యంగ్ డైరెక్టర్స్, రైటర్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సినిమా కథ అనుకున్నప్పుడు ఏ పాయింట్ మీద కథ చేద్దాము, రకరకాల అంశాలు వస్తుంటాయి. ఈ పాయింట్ చెప్తే బాగుంటుందేమో. ఇప్పుడు మనం ఛాంపియన్ సినిమా అనుకున్నాం, ఇందాక 4వ సినిమా ఛాంపియన్ సినిమా. ఛాంపియన్ సినిమాలో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటేమో తెలంగాణ సాయుధ పోరాటాన్ని చెప్పాలనుకున్నారు, రాజిరెడ్డి ఆయన అక్కడ గ్రామంలో జరిగినటువంటి దమనకాండ చెప్పాలనుకున్నారు. అది తీసి దానిలో కనుక ఏదైనా ఒక లవ్ స్టోరీ పెట్టినప్పుడు బ్రహ్మాండంగా ఉండేది. అదేమో ఆయన డైరెక్టర్గా అట్రాక్ట్ చేస్తుంది. హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో ఫుట్బాల్ కళాకారుడిని చెప్పుకుంటూ వచ్చారు. బాగా అనిపిస్తుంది. నేను షార్ట్లో కూడా చెప్పాను, వీడియోలో కూడా చెప్పినట్టు జ్ఞాపకం నాకు. స్వాతంత్ర సమర పోరాటంలో సుభాష్ చంద్రబోస్కి సైన్యంలో కూడా పనిచేసి, అంటే బ్రిటిష్ సైన్యంలో ఉన్నాడు, సుభాష్ చంద్రబోస్ దగ్గర పనిచేసి బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేసినాడు వ్యక్తి యొక్క కొడుకు అనమాట. అంటే వీళ్ళ హీరో యొక్క ఫాదర్ అట్లా పనిచేశాడు. ఇంత గొప్ప వ్యక్తి యొక్క కొడుకు ఆయన కూడా ఏదైనా ప్రాబ్లం ఇట్లా వెళ్ళడానికి ప్రయత్నించాడు బ్రిటన్. కానీ ఈ మధ్యలో చూసినటువంటి ప్రాసెస్ పంపించడానికి వాళ్ళ ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ చూస్తున్న ఈ దమనకాండం చూసి అయ్యో ఇది కదా మనం కావాల్సింది, ఫుట్బాల్ ఇవాళ కదా రేపు వెళ్దాం, గాడిద గుడ్డు మనం వెళ్దాం, మన ప్రజలు మనం రక్షించుకోవాలి, వాడి గురించి ఏంటి, వాడు పోయాడు సరే, వాడిలాంటి బ్రిటిష్ వాడు పోయాడు, వాడిలాగా వీడికి కూడా తయారు, వీడిని మనం తీసుకెళ్ళాలని చెప్పి ఆ ఫాదర్ యొక్క ఏదైతే ఉందో ఆ స్పిరిట్ కనుక ఈ క్యారెక్టర్ తీసుకున్నట్టుకుంటే చాలా అద్భుతంగా ఉండేది. కాన్సెప్ట్ నుంచి డీవియేట్ అవ్వటం లేదా ఏ కాన్సెప్ట్ తీసుకోవాలనే దానిలో డౌట్ ఉండటం వల్లే చాలా సినిమాలు నిరాశపరుస్తున్నాయి బాక్సాఫీస్ దగ్గర. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించండి. విజయవంతమైన సినిమా ఎట్లా మనకి ఎగ్జాంపుల్ అవుతుందో ఒక ఫెయిల్యూర్ అయినటువంటి సినిమా కూడా మనకి అన్ని రకాలుగా పాఠాలు నేర్పుతుందనే విషయం తెలుసుకోవాలి. సక్సెస్లోంచి ఎన్ని మంచి విషయాలు నేర్చుకుంటామో
ఫెయిల్యూర్లో కూడా ఏం చేయకూడదో ఎలా చేయకూడదో నేర్చుకోవాల్సిన అవసరం కూడా మనకుంది. నేర్చుకోవాలనుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు అయితే ఉన్నారో, సినిమాని ఊరినే ఎంటర్టైన్మెంట్లో కాకుండా ఒక స్టడీ లాగా చూడండి. చూసేటప్పుడు కాదు, చూసేటప్పుడు ప్రేక్షకుడిగా ఉండండి. మళ్ళీ కావాలంటే వేరే మాధ్యమం ద్వారా మళ్ళీ ఒకసారి నెమ్మదిగా ఒక్కొక్క బ్లాక్ మీరు అనలైజ్ చేసుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మన ఛానల్లో సినిమాకి సంబంధించినటువంటి అంటే స్క్రీన్ ప్లే, కథ, డైరెక్షను, యాక్టింగ్ ఇలా రకరకాల అంశాల గురించి ఎపిసోడ్ చేస్తున్నాను. పర్టికులర్గా యంగ్ రైటర్స్, డైరెక్టర్స్ గురించి. మీరు ఈ ఛానల్ చూడండి, ప్రోత్సహించడానికి ప్రయత్నించండి, 10 మందికి సబ్స్క్రైబ్ చేయించండి. ఎందుకంటే పనికొచ్చే వాళ్ళకి, ఎవరికి పడితే వాళ్ళకి చెప్పొద్దండి. పాపం ఇంట్లో ఏదో పనులు చేసుకుంటారు, వాళ్ళకి పంపించి ఫోన్ పంపిస్తూ నొక్కితే ఏం ప్రయోజనం వాళ్ళు చూడరు వాళ్ళు. అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అరే ఈ ఛానల్ చూడండి, మీకు కూడా ఇన్ఫర్మేషన్ పనికొస్తుందని సజెస్ట్ చేయండి. నేను సినిమా రాజాసాబ్ చూసిన తర్వాత బహుశా బుధ గురువారాల్లో ఈ లోపుగా చూస్తా, రేపు ఎల్లుండి చూడటానికి ప్రయత్నిస్తాను. నేను నాకు చూసి దాని యొక్క తప్పకుండా దాని యొక్క రివ్యూ కూడా పెడతాను. మరి అప్పటిదాకా నమస్కారం.